మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 199 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 100 కోట్లు తెలంగాణ నుంచి వస్తే 99 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయి. ఇంకొక కోటి వస్తే 200 కోట్లు మార్కు టచ్ అవుతుంది. 4వ వారంలో 200 మార్కు దాటుతుంది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక తర్వాత కర్ణాటకలో ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 వారాల్లో. ఇక తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి 8 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 64 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా 3 వారాల్లో 297 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఇంకొక 3 కోట్లు వస్తే 300 కోట్లు దాటుతుంది. ఇక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే బెస్ట్ కలెక్షన్స్. ఇక ఈ 297 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 179 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 174 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 174 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా క్లీన్ హిట్ అయింది. ఈరోజు గురువారం ఇక దీపావళి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈరోజు మిత్రమండలి, రేపు మనకు తెలుసు కదా ఉంది, తమిళ్ డబ్బింగ్ డ్యూడ్ ఉంది, ఎల్లుండి కే ర్యాంప్ ఉంది. సో 4 సినిమాలు ఉన్నాయి తెలుగులో. సో థియేటర్లు కోల్పోతుంది ఈ సినిమా. 4వ వారంలో లిమిటెడ్ థియేటర్స్లో ఉంటుంది. ఇంకొక కోటి తెలుగు రాష్ట్రాల్లో రావాలి. ఓవరాల్గా 3 కోట్లు వస్తే 300 కోట్లు అవుతుంది. 1 కోటి వస్తే 200 కోట్లు దాటుతుంది తెలుగు రాష్ట్రాల్లో. అది దాటాలని కోరుకుంటూ మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 3 వారాల్లో 297 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 179 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 125 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 174 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 174 వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్. ఓకే, బాయ్.